హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్షశ్రీ కిచెన్. ఈరోజు మన రెసిపీ దోశ సాఫ్ట్గా టేస్టీగా రావాలి అంటే దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో నా ప్రాసెస్ చూపిస్తాను రండి. దీనికోసం రేషన్ బియ్యం అండి, 3 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. నేను పొట్టు మినపప్పు వాడతానండి. పొట్టు మినపప్పు తీసుకున్నాను 1 గ్లాసు. 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నానండి. దీని సీక్రెట్ ఇదేనండి, దోశలు చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి దోశలు సగ్గుబియ్యం వేయడం వల్ల. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులండి వేసుకొని 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ కడుక్కున్న బియ్యాన్ని 4-5 గంటల పాటు బాగా నాననివ్వండి. 5 గంటల తర్వాత బియ్యం ఇలా నానిపోయి ఉన్నాయి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే బయట గ్రైండ్ చేయించాను. పిండిని స్టీల్ గిన్నెలో ఫర్మెంట్ చేసుకుంటే పిండి అనేది చక్కగా పొంగుతుంది, బాగా ఫర్మెంట్ అవుతుంది, చక్కగా పులుస్తుందన్నమాట. అప్పుడే మనకి దోశలు బాగా వస్తాయి. ఈ పిండిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కనీసం 7-8 గంటల పాటు పులవనివ్వండి. ఓవర్ నైట్ అంతా కూడా పులవనివ్వండి. నెక్స్ట్ డేకి పిండి అనేది బాగా పొంగుతుంది, ప్లేట్ కూడా పైకి వచ్చేస్తుంది. ఇలా చక్కగా పొంగాలి, అప్పుడే మనకి దోశలు బాగా వస్తాయి. పిండి ఒకసారి ఫర్మెంట్ అయిన తర్వాత ఈ పిండిని ఎయిటెడ్గా ఉండే ప్లాస్టిక్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 డేస్ వరకు వాడుకోవచ్చు. స్టీల్ గిన్నెలో పెట్టి వాడుకుంటే పిండి త్వరగా పులిసిపోయిద్ది. ఇలా పిండి పొంగిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత పిండిని తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి. ఇది కాసేపు పక్కన పెట్టేసి ఈలోపు దోశలోకి ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక 6-7 నేను 5 తీసుకున్నానండి. 5-6 ఎండుమిరపకాయలు తీసుకొని 4 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం మెత్తబడే వరకు వేగనివ్వండి. చివరగా చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేయండి. కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి పోపు పెట్టుకుందామండి. బాండిలో 1 స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్లాడాక 1 రెమ్మ కరివేపాకు కూడా వేసాను. కలుపుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి పెట్టుకోండి. ఉల్లికారం రెడీ అయిపోయింది. నెక్స్ట్ దోశ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడయ్యాక 1 గరిటెడు దోశపిండి వేసుకొని వీలైనంత పల్చాగా లేదా మీకు అవసరమైనంత పల్చాగా పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని
కాలాక రెండో వైపు తిప్పేసుకోండి. అంతేనండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు ఇలానే వేసేసుకోండి. కొంచెం లైట్గా కాలి తీసేస్తే సాఫ్ట్గా ఉంటాయండి. ఇంకాసేపు కాలిస్తే క్రిప్సీగా వస్తాయి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. దీన్ని ఉల్లికారంతో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటాయండి. ఇక్కడ నేను చట్నీ చూపించట్లేదండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని స్కిప్ చేశాను. పల్లీ చట్నీ నేను ఎలా చేస్తానో నా ప్రాసెస్ ఏంటో మరోసారి చూపిస్తానండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో దోశలు. ఎలా కావాలంటే అలా కాల్చుకోవచ్చండి, అలా వేసుకోవచ్చు దోశలు. అంతేనండి, మనం కాల్చుకున్న దాంట్లోనే ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.